నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంగళగిరిని గుంతలు లేని రోడ్లు ఉన్న నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు 100 రోజుల ఛాలెంజ్. ఉండవల్లి నివాసంలో వాహనాలను లాంఛనంగా ప్రారంభించిన మంత్రి లోకేష్. ప్రశాంతమైన పామరులో పేర్ని నాని అల్లర్లు సృష్టిస్తున్నారన్న ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా. వైసీపీ నామరూపాలు లేకుండా పోతుందనే భయంతో డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీశారని ఆక్షేపణ. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందన్న వైసీపీ నేత సజ్జల. కూటమి పాలనలో ప్రజల తరపున మాట్లాడే హక్కును హరిస్తున్నారని ధ్వజం. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తులు. ఆర్జిత సేవలతో పులకించిన భక్త కోటి. అధికారులు ఛాలెంజ్ గా తీసుకుని 100 రోజుల్లో గుంతలు లేని రోడ్లు ఉన్న నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దారని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. స్వచ్ఛతలో మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ను నెంబర్ 1 గా తీర్చిదిద్దేలా సుమారు 4.4 కోట్ల విలువైన 5 అధునాతన వాహనాలను లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. చెత్తను తరలించేందుకు 2 రిఫ్యూజ్ కాంపాక్టర్ మిషన్ వాహనాలు, 2 స్వీపింగ్ మిషన్ వాహనాలతో పాటు బీటీ రహదారులపై గుంతలు పూడ్చే అధునాతన పాత్ హోల్ రోడ్ రిపేర్ వాహనానికి ఉండవల్లి నివాసంలో లోకేష్ జెండా ఊపి ప్రారంభించారు. స్వచ్ఛ మంగళగిరి సాధనకు ఈ అధునాతన వాహనాలు దోహదపడనున్నాయి. వైసీపీ అవినీతి దురాగతాలు రోజుకొకటి బయటపడుతున్న వేళ డైవర్షన్ పాలిటిక్స్ కి జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి పేర్ని నాని తెరలేపారని టీడీపీ పామరు ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా విమర్శించారు. ప్రశాంతమైన పామరులో పేర్ని నాని అల్లర్లు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా పేర్ని నాని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రౌడీలు, కిరాతకులు చేసే పనులకు పేర్ని నాని బ్యాచ్ కు ఏం తేడా ఉందని ప్రశ్నించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాత్రులు ఎవరు దాడులు చేస్తారనే అశాంతితో పామరు రైతులు ఉన్నారని చెప్పుకొచ్చారు. పేర్ని నాని వ్యాఖ్యలపై ఫోన్ సంభాషణపై జగన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఏపీలో అశాంతిని సృష్టించేందుకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కొత్త ట్రెండ్ మొదలైంది. ఏదైతే వారు చేసిన తప్పులు, అవినీతి, దుర్మార్గాలు బయటపడుతున్నాయి. అదేవిధంగా ఇంకా అన్ని లోతుగా వెళితే ఒక్కొక్కటిగా అన్ని వీడియోల రూపంలో కూడా బయటకు వచ్చేస్తున్న తరుణంలో ఇక డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టే కొత్త ట్రెండ్. దీంట్లో ఎలా డైవర్ట్ చేస్తారంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు, బూతు పురాణాలు, సొంత కార్యకర్తలను బలి చేసుకునే విధానమే పేర్ని నాని ఎపిసోడ్ అని కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు ప్రశాంతమైన నియోజకవర్గం మా పామరు. అన్న ఎన్టీ రామారావు గారు ఆయన నడయాడిన పామర నియోజకవర్గం. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, పేదవాడికి కూడు గుడ్డ నీడ ఇవ్వాలన్న పవిత్ర ఆశయంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన వ్యవస్థాపకుడు. అలాంటి ఆయన జన్మించిన నిమ్మకూరున్న మా నియోజకవర్గం 80% రైతాంగం ఉన్న నియోజకవర్గం. వర్గాలు, కులాలు, మతాలు, విద్వేషాలకి సంబంధం లేకుండా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండే ప్రశాంతమైన మా పామర్ని పాడు చేయటానికే పూనుకున్నాడు ఈ పేర్ని నాని అని కూడా నేను తెలియజేస్తున్నా. ఏదైతే పట్టాలకు సంబంధించి దొంగ పట్టాలు ఇచ్చి ప్రజల్ని మోసం చేశాడు, అదేవిధంగా బియ్యం బొక్కిన గజ దొంగ, వీటన్నిటితో పాటు ఇటీవల ఉచ్చ నీచాలు మరిచి ఇక అతను ప్రజల్ని ఓటు అడిగే పనే లేదన్నట్టుగా, ఇక ఓటుతో పనే లేదు, కొడుకు భవిష్యత్తుగా పోతే పోని అనుకున్నాడో ఏమో గాని ఈరోజు సభ్య సమాజం తలదించుకునే విధంగా, రాష్ట్ర ప్రజలందరినీ భయభ్రాంతులు చేసే విధంగా తన వరవడి ఉంది. నేను ఒకటే సూటి ప్రశ్న వేస్తున్నా. ఈరోజు విషం చిమ్మే ఈ విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ పేర్ని నానికి సూటి ప్రశ్న. అయ్యా, చంబల్ వ్యాలీలో ఉన్న బందిపోట్లకి, అదేవిధంగా రామాంతపురం రౌడీలకి, కంజర్బట్స్ కిరాతకులకి, బ్లేడ్ బ్యాచ్, బెజవాడ బ్లేడ్ బ్యాచ్ మూకలకి, వాళ్ళకి మీ నాయకులకి ఏమైనా తేడా ఉందా? ఈరోజు పేర్ని నాని వచ్చి ఏమంటున్నాడు? ఉదయం పూట రహస్యంగా
ఒక హాల్లో విస్తృత స్థాయి సమావేశం అనే మాటన అందరినీ కార్యకర్తలను ఒక చోట కూర్చోబెట్టి నరికేద్దాం, రాత్రులు అడ్డొస్తే నరికేద్దాం, లేకపోతే చీకట్లో పని కానిచ్చేద్దాం, ఉదయాన్నే వెళ్ళి ప్రజాస్రవంతులు జనస్రవంతులు కలిసిపోదాం అనేది బందిపోట్లు, బ్లేడ్ బ్యాచ్లు, లేకపోతే రౌడీలు, కిరాతకులు ఉదయాన్నే రెక్కి వేయిస్తారు, రెక్కీలో మాట్లాడుకుంటారు, ఒక వ్యూహం అంతా రహస్యంగా మాట్లాడుకొని రాత్రులు అమలుపరుస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఈ పేర్నాని బ్యాచ్కి ఏంటి తేడా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీరు అనే మాటలు ప్రజలు భయభ్రాంతులు కారా? ఈరోజు మా పామర ప్రజలంతా, రైతాంగం అంతా కూడా, ప్రజలందరూ కూడా, మా నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు అందరూ కూడా ఎప్పుడు రాత్రులు ఎవరు దాడి చేస్తారు, భయభ్రాంతులతో గ్రామంలో ప్రజలు ఉన్నారు, అశాంతి ఉంది అని అందరూ మాట్లాడుతున్నారు. దీనికి కారణం మీరు కాదా? పెడన ఎపిసోడ్ కానీ, గుడివాడలో జరిగిన అల్లర్లకు కానీ, పామరులో మీరు చేసిన వ్యాఖ్యలకు నాంది కాదా? ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారు? మీ వీడియో బయటపడినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మాజీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఆయన ఎందుకు మాట్లాడలేదు మీ వీడియో గురించి? అదేవిధంగా మీ ఫోన్ సంభాషణ గురించి ఎందుకు మాట్లాడలేదని కూడా నేను ప్రశ్నిస్తున్నా. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడి గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావును పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య పాలన బదులు రాష్ట్రంలో పోలీసు రాజ్యం సాగుతోందని అన్నారు. తమ సమక్షంలోనే వైసీపీ నేతలు కార్యకర్తలపై దాడులు చేస్తున్న పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని మండిపడ్డారు. ధాన్యం, పొగాకు, మిర్చి, మామిడి ఏ రైతుకు గిట్టుబాటు ధర లేక ఆందోళనలో ఉన్న అన్నదాతలను జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తే అప్పుడు హడావిడిగా ఢిల్లీకి లేఖలు రాస్తున్నారంటూ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చూశారు, 10 రోజుల క్రితం జరిగింది. ఫైట్ చేస్తున్నారు. దేవుడి దయ, అదృష్టం, ఆయన కోలుకుంటారని ఆశిస్తున్నాం. కుటుంబం కూడా అందరూ రాజకీయ చైతన్యం కలిగిన కుటుంబం. ఈరోజు దుర్మార్గంగా జరిగిన అటాక్ వల్ల ఆయనకి ఏమవుతుందో అని బాగా ఆందోళనలో ఉన్నారు. ఎంటైర్ పార్టీ ఆందోళనలో ఉంది. బట్ ఇప్పుడు పోయి చూస్తే అదృష్టవశాత్తు ఆయన గట్టిగా ఫైట్ ఇస్తున్నారు. మృత్యుంజయుడిగా బయటకు వస్తాడని మేమందరం కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. కానీ ఇంతకుముందు మురళి అన్నట్టు ఈ మొత్తం దీని వెనక ఇది ఏదో ఫ్యాక్షన్ వల్లనో 2 కుటుంబాల మధ్య గొడవ కాదు. పూర్తిగా రాజకీయపరమైన హత్యాయత్నం. టీడీపీ వాళ్లకు సంబంధించినంత వరకు వాళ్ళు అటాక్ చేసినా చేయాలనుకున్న పూర్తి ప్రొటెక్షన్ పోలీసులు నుంచి ఇస్తున్నారు. వేరే వైఎస్ఆర్సీపీకి సంబంధించి డెమోక్రటిక్ గా ఉన్న రైట్స్ ను ఉపయోగించుకోవాలన్నా కూడా వాటికి అలౌ చేయకపోగా, పైగా మీరు ఇక్కడికి వస్తే గొడవలు జరుగుతాయని రానికుండా ఉన్నారు. పోలీసులు పొలిటికల్ బాసెస్ కు, చంద్రబాబు నాయుడు అండుకో వాళ్లకు ఉపయోగపడడం దగ్గర మొదలుపెట్టి ఈరోజు ఎంటైర్ స్టేట్ పోలీసు రాజ్యంగా మారిపోయింది. వాళ్ళ పని ఏంటంటే వైఎస్ఆర్సీపీ కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎక్కడ బయటికి వచ్చినా వాళ్ళని రానియకుండా ఎట్లా చేయాలి, ప్రజల పక్షాన్ని నిలబడుతుంటే నిలబడకుండా ఎట్లా చేయాలి, ఏ తప్పుడు కేసులు ముందే పెట్టాలి. ఆ అత్యుత్సాహం చూస్తే ఆశ్చర్యం వేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఒక్కసారి కూడా రెచ్చగొట్టే మాటలు కానీ బయటకు వెళ్ళినప్పుడు వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, శ్రేణులకు చెప్తోంది జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు. మీ చంద్రబాబు నాయుడు గారు ఆయన అక్రమ పద్ధతుల్లోనో దుర్మార్గంగానో అణచివేసే ధోరణిలోనో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫిజికల్గా హార్డ్షిప్ ఉంటుంది, కష్టాలున్నాయి, మానసికంగా కుంగదీయాలని చూస్తున్నారు. బట్ ఇవి తగిలే కొద్దీ ఇంకా గట్టిపడుతోంది పార్టీ, ఇంకా కార్యకర్తలు గట్టిపడుతున్నారు. ఒకరికొకరు తోడుగా ఎంటైర్ పార్టీ ఉంటుంది. వీటి ఎన్నో కాలం అయితే ఎంతో కాలం సాయంత్రం ఈ పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు రూల్ చేద్దాం అనుకుంటే మాత్రం అది సాగదు. ప్రపంచంలోనే వరాహ, నారసింహ అవతారాల కలయిక గల సింహాచలం శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకున్న భక్తుల్లో చాలా మంది స్వామిని దర్శించుకోవడానికి తరలి రావడంతో సింహగిరి ఎటు చూసినా భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆర్జిత సేవల్లో కూడా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. నిత్య కళ్యాణంలో భాగంగా తెల్లవారుజామున సింహాద్రినాథుడు, శ్రీదేవి, భూదేవి
దుర్గాదేవి అమ్మవార్లను సుప్రభాత సేవతో మేల్కొల్పి ఆరాధన గావించారు. విశ్వక్సేన, పుణ్యాహవచనం, కంకణధారణ, నూతన యజ్ఞోపవీతం, మాంగళ్యధారణ, తలంబ్రాల ప్రక్రియలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సింహాద్రినాథుడి ఆర్జిత సేవల్లో భాగంగా గరుడ సేవను ఘనంగా జరిపించారు. భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి వారి పేరిట ప్రత్యేక పూజాది కార్యక్రమాలు జరిపించారు. సేవలో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ओम पुरोधसे नमः, ओम पूर्वजाय नमः, ओम पुष्कराक्षाय नमः, ओम पुष्कः, ओम परात्पराय नमः, ओम पाराय नमः, ओम पवित्राय नमः, ओम पिनाकिने नमः।
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.